ప్రార్థించే పెదాల కంటే సహాయం చేసే చేతులు మిన్న అని చెప్పినట్లు మనకు ఆపత్కాలంలో ఎవరైనా సాయం చేస్తే దేవుడిలా వచ్చి ఆదుకున్నారని అంటాం. సహాయం చేయటం వల్ల ఆ వ్యక్తి ఆ సమయంలో దేవుడయ్యాడు. మరుమల్లెల స్వచ్ఛమైన మనసుతో మానవ సేవే మాధవ సేవనుకుంటే మానవ లోకమే మధువనం, మరో బృందావనం. తన కోసం బ్రతికేవాడు మామూలు మనిషి, ఇతరుల కోసం బ్రతికే వారిని మహానుభావులంటాం. ఈ జీవితాన్ని తన స్వార్థానికే కాకుండా తన చుట్టూ ఉన్న సమాజంలో ఆపన్నులకు, నిస్సహాయులకు చేయూతనందించే వారే ఈ నూటికో కోటికో ఒక్కరు. ఈనాటి సమాజంలో ఒకరి ప్రేమను ఒకరు నోచుకోలేక పిల్లల్ని అనాథలను చేసిన తల్లిదండ్రులు ఉన్నారు. ఆ తల్లిదండ్రుల్ని అనాథలుగా చేసిన పిల్లలు ఉన్నారు. ఇలాంటి తరుణంలో మాతృ ప్రేమను నోచుకోలేని పిల్లలను, ఎవరికీ సంబంధం లేని పిల్లలను, ఏ రక్త సంబంధము లేని పసిపిల్లలను, విధి చేత గాయపడ్డ అమాయక చిన్నారులను, స్ట్రీట్ చిల్డ్రన్స్ ను అమ్మ ఒడిలో ఉన్నంత ప్రేమగా తన హక్కున చేర్చుకొని వారికి విద్యా బుద్ధులు నేర్పిస్తోంది ఒక సంస్థ. అదే అమన్ వేదిక రెయిన్బో హోమ్. ఈయన పేరు నాగేశ్వరరావు. బ్లైండెడ్ టీచర్. విధి చేసిన వింత గాయానికి బలైపోయినా ఏనాడు ఆత్మవిశ్వాసాన్ని విడవకుండా ఈ హోంలోనే ఆ పసి హృదయాలకు సేవ చేస్తున్నాడు. ఈ అందమైన రంగుల లోకాన్ని ఎలాగూ తను చూడలేకున్నా ఈ చిన్నారి జీవితాల్లో మాత్రం తన సరస్వతితో వెలుగులు నింపుతున్నాడు. టీచర్ నాగేశ్వరరావు గారితో ఇప్పుడు మనం మాట్లాడదామండి. అతను ఇక్కడ సోషల్ సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నారు. స్టూడెంట్స్ ఎలా చదువుకుంటున్నారు, వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ చెప్పండి, ఇక్కడ మీ స్టూడెంట్స్ మీకు ఎలా కోఆపరేట్ చేస్తున్నారు, మీరు చెప్పింది ఎలా రిసీవ్ చేసుకుంటారండి? ఎక్కడికైనా నన్ను తీసుకెళ్ళటం కానీ ఏ విషయంలో అయినా నాకు హ్యాండ్ స్టిక్ అవసరం లేకుండా వాళ్ళు నాతోటి వస్తుంటారు. చాలామంది శ్రద్ధగా వింటారు. పిల్లలు నేను చెప్పే విషయాలను ఆసక్తిగా వింటారు. పాటలు అవి ఇవి నేర్చుకోవటం కానీ వాళ్ళు ప్రతి కల్చరల్ యాక్టివిటీస్లో కానీ ముందుకు వస్తారు. ఇక్కడ మా శిష్యుడు ఉదయ్ కుమార్ ఉన్నాడు. ఇక్కడ అమన్ వేదిక రెయిన్బో హాస్టల్లో ఈ సంవత్సరమే చేరాడు. కానీ ప్రతి విషయాన్ని ఆసక్తిగా నేర్చుకుంటాడు. నా దగ్గర అన్ని రకరకాలైన పాటలు అవి రాసుకుంటాడు. తర్వాత ప్రతి సబ్జెక్టుకి కోర్స్ తయారు చేస్తాను, అవి చెప్తాను. అవి ఆసక్తిగా ఈ అబ్బాయి, ఇంకొక 6వ క్లాస్లో ఆనంద్ అనే అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి, వీళ్ళు చాలా బాగా ఫాలో అవుతూ రాసుకోవడం. ఇంకా కొంతమంది అందరి పిల్లలు కూడా రాసుకుంటారు. అఫ్ కోర్స్ ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా తన లక్ష్యం చేరి చదువుకోవాలి అనే ఉద్దేశంతో ఊరి నుంచి వచ్చి కూడా ఇక్కడ చదువుకుంటున్నాడు. మిగతా పిల్లల కంటే కూడా ఎక్కువ శ్రద్ధ చూపించే వాళ్ళలో అబ్బాయి కూడా ఒకడు. అంతేకాకుండా పిల్లలు ఏనాడు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా వారితో చలాకీ కబుర్లు, పేరడీ పాటలతో అలరిస్తూ వారిని ఎల్లప్పుడూ ఉత్తేజపరుస్తుంటాడు. మరి ఈ ప్రపంచం చూడలేని ఈయన ఈ సేవలోని మాధుర్యం ఎలా ఉందని అడిగితే, మా స్కూల్లోనే అమన్ వేదిక రెయిన్బో హాస్టల్ ఉంది. దానికి నాకు చేతైనట్టు మా స్కూల్ పిల్లలు చాలామంది ఈ హాస్టల్లోనే ఉన్నారు. హాస్టల్కు వచ్చి వాళ్ళతో టైం స్పెండ్ చేయటం నాకు చాలా ఆసక్తిగా ఉంటుంది. నేను అన్ని చోట్ల తిరగలేకపోయినా బేసికల్గా నేను బ్లైండ్ని. వీళ్ళని ఆకర్షించడం కోసం పాటల్ని, కథల్ని, ప్యారడీ కథల్ని ఇటువంటి వాటిని చెప్తూ, తర్వాత చదువుకి సంబంధించిన కోర్స్ తయారు చేస్తూ వీళ్ళతో కూర్చొని వాళ్ళకి చెప్తూ రాయిస్తూ ఇటువంటివి చేస్తూ వాళ్ళకి వీలైన చేయూతనిస్తూ ఉంటానండి. విద్యలనే చక్కగా నేర్చి బాధ్యతగా చదువులు చదివి గొప్ప పేరు సంపాదించవా, నీవే మహనీయుల మాటే నిలుపవా, మంచితనం పెంచేస్తూ వంచన తుంచాలి, నీ చదువే వెన్నెల వెలుగయ్యా, ఈ విద్యే మీ విలువను పెంచునయా. నాకు ఇక్కడికి వస్తే డిసిప్లిన్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి. పిల్లలు మంచి క్రమశిక్షణతో పెరుగుతున్నారు. ఇది కావాలనే నా కోరిక కూడాను. ప్రతి పిల్లలు కూడా ఒక
స్ట్రీట్ చిల్డ్రన్ కానీ ఇతర పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు కూడా సమాజంలో ఒక ఉన్నతమైన స్థానానికి చేర్చడానికి ఇటువంటి సంస్థలు బాగా ఉపయోగపడతాయి. అటువంటి వాళ్ళని పైకి తేవాల్సిన బాధ్యత ఒక సంఘంలో ప్రతి ఒక్కళ్ళకి ఉందండి. అనాథలు స్ట్రీట్ చిల్డ్రన్సే కాక తల్లిదండ్రులు ఉండి కూడా వారి ప్రేమను నోచుకోలేక నిరుపేద కుటుంబంలో పుట్టిన పాపానికి సరస్వతమ్మ కరుణకు నోచుకోలేని విద్యార్థులను ఈ హోం ఆదుకుంటుంది. ఈ అబ్బాయి పేరు ఉదయ్. పసి వయసులోనే తండ్రి మరణాన్ని చవిచూసిన ఈ బాలునికి చదివిపించే స్తోమత తన తల్లికి లేకపోగా ఈ ట్రస్టే చదువులమ్మ ఒడిలోకి స్థానం కల్పించింది. మరి చదువే లక్ష్యంగా చేసుకుని జీవిస్తున్న ఈ చిన్నారి ఆశయమేమిటో తన మాటల్లోనే విందాం. నా పేరు ఉదయ్. నేను 9th క్లాస్ చదువుతున్నాను. మా ఊళ్ళో ఉన్నప్పుడు మాకు ఇల్లు ఏదీ లేదు. మా నాన్న అనారోగ్యం వల్ల చనిపోయాడు. అప్పుడప్పుడు పనిచేస్తూ చదువుకునేటోళ్ళం. మా అమ్మ కూడా పనిచేసేది. మా అమ్మకి తర్వాత ఈ హోమ్ తెలిసిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఉన్నప్పుడు బాగా చదువుకోకపోయేవాడిని. ఇప్పుడు చాలా బాగా చదువుకుంటున్నాను. ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి. అందరు చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. ఇప్పుడు నేను పెద్ద అయ్యాక ఆర్మీ మేజర్ అవ్వాలనుకుంటున్నాను. ఈ అమన్ వేదిక రెయిన్బో హోమ్ లో ఒక ఉద్యోగిగా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే వీలైనంత సేవ ఈ బాలలకు చేస్తూ ఎంతో తృప్తిని పొందుతున్న వారు ఎందరో ఉన్నారు. అలాంటి వాళ్లలో అకౌంటెంట్ ఉద్యోగిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ తనకు చేతనైనంత సాయం ఈ చిన్నారులకు అందివ్వాలని తన ఆనందాన్ని పంచుకుంది. అందరికీ నమస్కారము. నేను రెయిన్బో హోమ్స్కి అకౌంట్స్ చూస్తాను. ప్లస్ ఖాళీ టైంలో వచ్చి పిల్లలతో స్పెండ్ చేస్తాను. పిల్లలు రోడ్లపైన నివసిస్తూ వచ్చేస్తారు కదా, పేరెంట్స్ లేని వాళ్ళు వస్తారు, సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు వస్తారు. వాళ్ళకి అవగాహన కూడా తక్కువ ఉంటుంది. ఏదైనా అకేషన్స్ హాలిడేస్ ఉన్నప్పుడు పిల్లల్ని అవుటింగ్ తీసుకెళ్తాము. చూడాలని ఉన్న ప్లేస్లకు అన్నిటికీ తీసుకెళ్ళిన వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళి చాలా టైం వాళ్ళతో స్పెండ్ చేయడము, వాళ్ళతో సంతోషంగా గడపడము అలా చేస్తాను. మామూలుగా ఇక్కడ లాలాపేట హోమ్కి డొనేషన్స్ చాలా తక్కువ. పర్ చైల్డ్కి 30 రూపీస్ ఖర్చు పెట్టేస్తాము. వాళ్ళకి 14 రూపీస్ గవర్నమెంట్ వాళ్ళు ఎస్ఎస్ఏ వాళ్ళు ఇస్తారు. 16 రూపీస్ డొనేషన్ నుంచి కలెక్ట్ చేస్తున్నాము. మా హోమ్కి వచ్చి మీరంతా దాతలు, మా పిల్లలతో స్పెండ్ చేసి మీరు ఇచ్చే నీడ్స్ తోటి మేము కూడా పిల్లల్ని చాలా ఇప్పుడు ఉండే విధంగా కాకుండా ఇంకా అభివృద్ధిగా చేసి వాళ్ళని ప్రయోజకులు చేస్తాము. విధి వంచనకు లోనైన ఈ చిన్నారులు తమ వైఫల్యాలను సైతం పక్కన పెట్టి ఈ హోం వారు చూపించే ప్రేమలో తమ తల్లిదండ్రులను చూసుకుంటూ చక్కగా చదువుకొని వారి ఆశయాలను నెరవేర్చుకుంటామంటూ వారు ఏ ఏ రంగాల్లో స్థిరపడాలనుకుంటున్నారో వారి మాటల్లోనే. నా పేరు ఫైనట్. నేను ఫస్ట్ క్లాస్ చదువుతున్నా. పోలీస్. మై నేమ్ ఇస్ వంశీ, స్టడీ ఇన్ 2nd క్లాస్. నేను పెద్ద అయినప్పుడు డాక్టర్ అయ్యాలనుకుంటున్నా. నా పేరు రాజు. నేను 2nd క్లాస్ చదువుకుంటున్నాను. మిలిటరీ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను. మై నేమ్ ఇస్ పాన్. ఐఎమ్ స్టడీయింగ్ 5th క్లాస్. IAS కావాలనుకుంటున్నా. మై నేమ్ ఇస్ సునీల్. ఐ స్టడీ ఇన్ 3rd క్లాస్. నేను పెద్దగా అయినాక డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. మై నేమ్ ఇస్ మనోహర్ నాయుడు. ఐ స్టడీ ఇన్ 1st క్లాస్. నేను పెద్ద అయినాక పోలీస్ అవ్వకున్నాను. మై నేమ్ ఇస్ వినయ్ కుమార్. ఐఎమ్ స్టడీయింగ్ 2nd క్లాస్. ఐఎమ్ ఫ్రమ్ లాలాపేట్. నేను పెద్ద అయినాక క్రిష్ అవ్వాలనుకుంటున్నాను. మై నేమ్ ఇస్ మహేష్. ఐఎమ్ స్టడీయింగ్ 2nd క్లాస్. నేను పెద్ద అయినాక డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. అమన్ వేదిక రెయిన్బో హోంలో తల్లిదండ్రులు లేక మాతృప్రేమను నోచుకొని వారే కాదు, మాతృమూర్తులు ఉండి కూడా వారి ప్రేమను పొందలేక వారి కోపావేశాలకు కలత చెందిన మనసులతో ఇంటి నుండి పారిపోయి వచ్చిన అభాగ్య పిల్లలకు సైతం వేదికైంది. మై నేమ్ ఇస్ ఆనంద్. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 6th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. నేను ముందు ఇంట్లో ఉన్నప్పుడు మా అమ్మ చిన్నప్పుడు చనిపోతే మా పిన్ని మా నాన్నకి ఏదేదో చెప్తుంటే మా నాన్న చాలా కొట్టేవాడు. అప్పుడు నేను విశాఖపట్నం నుండి పారిపోయి ఇక్కడికి వచ్చాను. పారిపోయి వస్తూ సికింద్రాబాద్లో ఒకరోజు ఉండి తర్వాత బాలతేజస్సుకు తీసుకెళ్తే అక్కడ నుండి ఇక్కడ జాయిన్ చేశారు వాళ్ళు. నా పేరు రాజు. మెదక్ డిస్టిక్ నుంచి వచ్చాను. ఒకరోజు క్రికెట్ ఆడితే ఒక ఆయనకు దెబ్బ తాకితే మా అమ్మ కొడతానని పారిపోయి వచ్చాను. సంగారెడ్డి నుంచి సికింద్రాబాద్కి వచ్చాను. హాస్టల్కి రాకముందు 3 నెలలు రోడ్ల పాదు తిరిగేవాడిని. తర్వాతనేమో పోలీసు వాళ్ళు పట్టుకెళ్ళారు. తర్వాత హాస్టల్కు సురేష్ సార్ దొరికొచ్చింది. నువ్వు ఎట్లుంటే అట్లనే ఉండు, కానీ హాస్టల్ అయితే రా అంటే రాలేను, ఆకలి అవుతుందంటే పూరిపించింది. తర్వాత హాస్టల్కి వచ్చాను. వెళ్ళిపోయి వచ్చిన. మళ్ళీ పారిపోతానని ఇక్కడనే చదువుకోమన్నా. తన ఎదవారాన్ని తనలోనే దాచుకుని
దేవుడు ఆడిన ఆటలో తన భర్తను కోల్పోయినా అధైర్యపడకుండా ఈ హోంవారు కల్పించిన సదుపాయాలతో ఇక్కడే ఉంటూ తనలోని ప్రేమను అమ్మ ప్రేమగా పిల్లలకు పంచుతూ వారందరికీ భోజనాలు వండి వారుస్తూ వారితో ఆనందంగా గడుపుతూ ఆ పిల్లల ప్రేమను సైతం పొందుతూ సంతోషకరమైన జీవితం గడుపుతున్న ప్రశాంతమ్మ ఈ పిల్లల గురించి ఏమంటుందో ఇప్పుడు చూద్దాం. నా పేరు ప్రశాంతి, మాది కరీంనగర్ డిస్ట్రిక్ట్. అక్కడ ఫస్ట్ బీడీ ఫ్యాక్టరీలో చేసేదాన్ని నేను. ఆ తర్వాత మా ఆయనకు హెల్త్ బాగాలేదు, కిడ్నీలు ఫెయిల్ అయినాయి. చాలా డబ్బులు అక్కడిక్కడ తెచ్చుకుంటా పెట్టి బాగు చేపియాలని చాలా ప్రయత్నం చేసినా కానీ హాస్పిటల్లో చూపించంగా కూడా బాగా కాకుండా అట్లాగనే చనిపోయిండు. చనిపోతే అది చాలా, ఎందుకంటే దాదాపు ఒక 1 లాక్ దాకా ఖర్చు అయింది. ఇక్కడే పని చేసుకుంటుందు రా అనేసి మా పెద్దమ్మ వాళ్ళ కోడలు కొడుకొచ్చి తోలుకొచ్చేసారు. మా బాబుని కూడా సిద్ధార్థ మడలి స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేసిన. తర్వాత ఏమైందంటే ఇక పని కోసమని నేను ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళకు తెలుసు, పిల్లలతో ఉంటూ పని చేస్తూ పిల్లల్ని చూసుకోవాలని చెప్పి మేడం వాళ్ళు అంటే సరే మంచిదని చెప్పేసి సంవత్సరం అయిపోయింది. నేను ఇక్కడే ఉండి పని చేస్తున్నా, వంట చేసి పిల్లలందరికీ పెట్టి వాళ్ళని చూసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ నాకు కొంచెం అప్పుల బాధతోటి ఇంకా మనసు అనేది జర బాధగా ఉంటుండే. నేను ఎప్పుడు వేడిచేదాన్ని, కాకపోతే ఇట్లా నిమ్మలంగా ఉండి ఇట్లా సంతోషంగా ఉండలేకపోయేదాన్ని. ఎప్పుడు నాకు ఆలోచన, ఎందుకంటే ఇన్ని బాకీలు తెచ్చిపెట్టినా కదా ఇట్లా అయిపోయింది అనే ఆలోచనతో నేను ఎప్పుడు ఏడుచుకుంటూ ఉండేదాన్ని. కానీ పిల్లల మధ్యలోకి వచ్చిన తర్వాత పిల్లలలో మేము కూడా ఒక పిల్లలుగా ఉండి పూర్తిగా అన్ని రిపోర్ట్లు సేకరించడం వాళ్ళతో నేను అడుగుతాను, బాబు ఇవాళ మనము ఏ రకమైన వంట చేసుకుంటే బాగుంటుంది, మీకు ఏది తినాలనిపిస్తుంది అని అడిగితే వాళ్ళు అంటారు, ఆంటీ ఈరోజు మాకు ఈ వంట చేసి పెట్టు అని అంటే నేను వాళ్ళ అభిప్రాయం తెలుసుకున్న తర్వాత కష్టపడైనా తయారు చేసి వాళ్ళకు ఇష్టమైంది పెడతా. వారము సండే చికెన్ కానీ ఎగ్స్ కానీ ఇట్లాంటివి, బిర్యానీ అట్లాంటివి స్పెషాలిటీ పెడతాం వాళ్ళకు పిల్లలకు. ఏది కానీ వాళ్ళను తినేటువంటి వస్తువులలో మాత్రం తేడా చేయము. తనలో దాగి ఉన్న విద్యాలక్ష్మిని సైన్స్ టీచర్ గా పిల్లలకు పంచడమే కాకుండా పిల్లలలోని ఇష్టాలను, వారి మక్కువలను, వారి ప్రతిభను గుర్తించి తన దగ్గర విద్యనభ్యసిస్తున్న ఓ విద్యార్థి గురించి గొప్పగా చెప్పి వారికి చేయూతనందివ్వాల్సిందిగా కోరుతుండడం నిజంగా అభినందనీయం. నా పేరు ప్రవీణ కుమారి, ఇక్కడ సైన్స్ చెప్తున్నానండి. ఈ ఆనంద్ అనే బాబు నా అమన్ వేదిక నుంచి వచ్చాడండి. ఈ ఇయరే జాయిన్ అయ్యాడు స్కూల్లో. మామూలుగా వీధి నుంచి వచ్చినప్పటికీ ఇతనిలో చాలా నైపుణ్యాలు ఉన్నాయి. నాట్ ఓన్లీ ఏమంటారు చదువులో కాదు, అదర్ యాక్టివిటీస్లో, డ్రామాలో కానివ్వండి, ఏది ఇచ్చినా కూడా పర్ఫెక్ట్గా చేస్తాడు. ఇతనికి ప్రోత్సాహం ఏదైనా ఉంటే ఇతను మాత్రం మట్టిలో మాణిక్యం అని చెప్పడంలో మాత్రం ఎట్లాంటి ఆసక్తి లేదు. ఇతనికి ఎవరైనా హెల్ప్ చేస్తే మాత్రం ఇతను బాగా చదువుకుని పైకి రావాలని కూడా ఆశపడుతున్నాడు. ఇంతవరకు చూసినటువంటి సబ్జెక్ట్స్ కానివ్వండి, వేరే యాక్టివిటీస్కు దాదాపు 9 months నుంచి అతను అబ్జర్వ్ చేస్తున్నాము. చాలా సెన్సిటివ్ అండ్ ఇంట్రెస్ట్గా ఉంది చదువులో కూడా. ఏది ఇచ్చినా కూడా ఇది నో అనకుండా వర్క్ చేస్తాడు, ఒబీడియంట్ పర్సన్ కూడా. ఇలాంటి పిల్లలు అన్ని మన పైకి చేరదీస్తే కూడా చాలా గొప్ప వాళ్ళు అవుతారని నేను అనుకుంటున్నాను. 12 సంవత్సరాలుగా సోషల్ ఆర్గనైజర్ గా పనిచేస్తూ ఏ ఒక్క పిల్లాడు కూడా ఎవరూ లేని అనాథగా ఉండకూడదని, బాల కార్మికులుగా మిగిలిపోకూడదనే సహృదయంతో ఎక్కడా దయనీయమైన పిల్లలు కనిపించినా వారిని ఎంతో నేర్పుగా ఒప్పించి వారికి కొత్త జీవితాన్ని ఇవ్వాలనే ఒక మంచి మనసున్న మహిళగా చేయూతనందిస్తున్న ఈమె పేరు నిర్మల. నేను ఫీల్డ్కి వెళ్ళేసి పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటాను. అంటే ఫీల్డ్ ఏరియాస్ ఏంటంటే సికింద్రాబాద్ స్టేషను, కాచిగూడ, నాంపల్లి, తర్వాత ప్యారడైస్, క్రాస్ రోడ్, స్లమ్స్ అట్లాగే వెళ్తూ ఉంటాం. ఇంకా చైల్డ్ రైట్స్ నెట్వర్క్ NGOs వాళ్ళు కూడా ర్యాపో ఉంది మాకు, అలా నెట్వర్క్ కూడా ఉంది. వాళ్ళు కూడా పిల్లల్ని ఇస్తూ ఉంటారు. మిస్సింగ్ చైల్డ్ కానీ, తర్వాత అక్కడే ఉండే పిల్లలు కానీ, ఎలాగైనా చిల్డ్రన్ ఒక్కటిగా ఉండి లోన్లీగా కూర్చొని ఉండి రైల్వే స్టేషన్లో ఉంటే వాళ్ళు ఫోన్ చేసి చెప్తాడు. ఇమీడియట్గా నేను వెళ్ళేసి తీసుకొని వచ్చేస్తూ ఉంటాను అన్నట్టు. వాళ్ళు
వచ్చినప్పుడు ఏంటంటే ఏం చెప్పరు, ఎవరిని నమ్మాలి ఏంటి అనేది భయంగా ఉంటారు. నిన్నేం చేయంలే చిన్న ఏంటి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. ఇన్ కేసు అబ్బాయిలు అయితేనేమో వేరే వాళ్ళు గుండాస్ బ్రోకర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పిల్లల్ని తీసుకొని హోటళ్ళల్లో అట్లా పెట్టేసి వాడు వెళ్ళిపోతా ఉంటాడు, వీడు రాత్రి పగులు పని చేయాల్సి వస్తుంది. వాళ్ళు చాలా అందరిలో మోసపోతారు కాబట్టి స్టేషన్లో కానీ ఎక్కడైనా పిల్లలు తొందరగా నమ్మరు. ఇలా పారిపోయి వచ్చినా తప్పిపోయి వచ్చినా ఇన్ కేస్ ఏదైనా డిస్టర్బ్లో వచ్చినా కూడా అంత తొందరగా ఈజీగా ఎవరినైతే నమ్మరు. అట్లాంటప్పుడు మనం కూడా వాళ్ళలాంటి వాళ్ళం కాదు కదా, కాదు అట్లా నీకు హెల్ప్ చేస్తాము, నీవు అమ్మ నాన్న దగ్గరికి వెళ్తావా ఎవరున్నాను కొంచెం వాళ్ళకు ఒకటి ఏంటంటే లవ్ అండ్ ఎఫెక్షన్ లోనే ఉంటుంది. పిల్లలు ఏంటంటే ఈ మధ్యలో చాలా షార్ప్ అయిపోయారు. ఎక్కడైనా మనం వెళ్తాం ఒక చిన్న మాట అంటే పడట్లేదు అమ్మ కానీ నాన్న కానీ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు చిన్నదానికి కూడా తట్టుకోలేరు అన్నట్టు. అట్లాగే వాళ్ళకు కూడా తెలియదు, ఆ పేరెంట్స్ వాళ్ళ ఒత్తిడి వల్ల వాళ్ళు ఏదో అక్కడ అనేస్తారు, వీళ్ళు తెలియలేకుండా ట్రైన్ ఎక్కేస్తారు వచ్చేస్తారు అన్నట్టు. ఓకే, మీరు రైల్వే స్టేషన్స్ దగ్గర అక్కడ ఇక్కడ స్లమ్ ఏరియాస్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి రీహాబిలిటేషన్ చేసి వాళ్ళు తిరిగి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పంపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఒక అమ్మాయి శాంతిని అని హోమ్ ప్లేస్మెంట్ చేసాం. అమ్మాయి రాజమండ్రి నుంచి వచ్చేది. ఆ అమ్మాయిని ఇక్కడ పనికి పెట్టారు హైదరాబాద్లో. ఆ అమ్మాయి వచ్చేసింది అన్నట్టు. అయితే మేము తీసుకొచ్చిన తర్వాత కొన్ని రోజులు ఇంటికి వెళ్తామంటే వాళ్ళని కాంటాక్ట్ చేసి అట్లా చేసి పంపించామన్నట్టు. అది ముఖ్యంగా ఏంటంటే పిల్లల పని అనేది ఏమి తక్కువ కాదు, చాలా ఇది. కానీ మనం పిల్లల గురించి నాకైతే చాలా సాటిస్ఫాక్షన్. వీళ్ళను హోమ్ ప్లేస్మెంట్ చేసినా, వాళ్ళ ఎడ్యుకేషన్ ప్లేస్మెంట్ అయినా, వాళ్ళు ఇంకా ఎక్కువ చదువుతూ ఉన్నా చాలా హ్యాపీగా ఉంటుంది. అందరూ ఏంటి వర్క్ చేస్తున్నా ఉన్నారు, నాకు ఎందులో సాటిస్ఫాక్షన్ ఉంది అని చెప్తా ఉంటాను. ఈ హోంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పిల్లలతో వారికి ఏ సంబంధం లేకున్నా వారి ఆలనా పాలనా చూస్తూ వారికి విద్యా బుద్ధులు నేర్పిస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ చిన్నారుల ఆటపాటలతో గడిపేస్తూ ఈ పసి మనసులు కురిపించే ప్రేమలో తడిసి ముద్దై తన్మయత్వంతో మునిగిపోయే టీచర్లు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. నమస్తే మేడం, ముందుగా మీ పేరు చెప్పండి, తర్వాత ఈ ఆర్గనైజేషన్ లో మీ రోల్ ఏంటో చెప్పండి. నమస్తే అండి, నా పేరు సంధ్య. నేను ఇక్కడ అమన్ వేదిక రెయిన్బో హోమ్స్కి ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. నా రోల్ వచ్చి ఇక్కడ టీచర్స్కి ట్రైన్ చేయటం, పిల్లల్లో ఉన్న రెస్ట్లెస్నెస్, వాళ్ళ ఇబ్బందులకు అన్నిటికీ కౌన్సిలింగ్ చేయటం, ఇంకా వాళ్ళ టైం టేబుల్స్ ఫిక్స్ చేయటం, పిల్లల్లో ఉండే ఇబ్బందులను టీచర్స్ ఎవ్రీడే మేము మానిటర్ చేసుకుంటూ కూర్చొని వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నాయో కూర్చొని అవి అధిగమించడానికి మేము ఏం చేయాలో తెలుసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము. అదే కాక మాకు అదర్ ఆర్గనైజేషన్స్ చాలామంది వాలంటీర్స్ వస్తుంటారు. కానీ వాళ్ళు సాటర్డే సండేస్ వచ్చి పిల్లలకు వాళ్ళు టైం స్పెండ్ చేయటం, పిక్నిక్లకు తీసుకెళ్ళడం, కొంచెం స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పడం, అంతా జాగ్రఫీ అది నేర్పుతూ వచ్చి ప్లస్ వాళ్ళు ఇంకా వాళ్ళల్లో ఒక క్లోజ్నెస్ బిలాంగింగ్నెస్ పెంచడానికి వాళ్ళు ఇంకేమేం చేయాలో నా హెల్ప్ కూడా తీసుకుంటూ ఉంటారు. మీరు స్ట్రీట్ చిల్డ్రన్ని రోడ్స్ నుంచి కానీ స్టేషన్ నుంచి కానీ స్లమ్ ఏరియాస్ నుంచి కానీ తీసుకొచ్చి ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ తీసుకొచ్చి వాళ్ళని చూస్తూ ఉంటున్నారు. అయితే వాళ్ళలో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు వాళ్ళ సో వాళ్ళని ఎలా మీరు మౌల్డ్ చేసుకుంటారు? ఫస్ట్ రాగానే వాడి నుంచి మనకి ఎటువంటి రెస్పాన్స్ ఉండదండి. వాళ్ళు అదర్ మెడికల్ ప్రాబ్లమ్స్తో కూడా వస్తారు. ప్లస్ ఏంటంటే తల్లిదండ్రుల ప్రేమను పొందకనో లేదా వాళ్ళు కొడితే పారిపోయి వచ్చేవాళ్ళు, కొంత ఆన్ స్ట్రీట్ వాళ్ళు, బెగ్గింగ్ వాళ్ళు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళకు చదువు అంటే ఒక మంచి అభిప్రాయం ఉండదు, చదువులో ఒక ప్లెజర్ ఉంటుందనేది కూడా వాళ్ళకు తెలియదు. సో మాకు ఇక్కడ ఏంటంటే ముందు రాగానే కూర్చోబెట్టి బుక్ ఇచ్చి పలకిచ్చి రాయరా అంటే డెఫినెట్గా వాళ్ళు రాయరు. అందుకని ముందు రాగానే చదువు అనేది ఒక బర్డెన్ అనే ఫీలింగ్ ఉండకుండా ముందు వాడు రాగానే ఓపెన్ అవ్వడు, కేస్ స్టడీ చెప్పడు, అబద్ధాలు చెప్తాడు, పేరెంట్స్ లేరని చెప్తాడు. చాలా రోజుల తర్వాత పేరెంట్స్ ఉన్నారని కూడా మనకు తెలిసిన కేసెస్ ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళు వచ్చి ఒక కార్నర్లో కూర్చొని భోజనం సరిగ్గా చేయకుండా, ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్తో, పుండ్లతో చూ చేస్తూ ఉంటారు, టొబాకో లాంటివి. తర్వాత సిగర్స్ తాగి అంటే పడేసినవి కూడా తాగి రైల్వే స్టేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూసి ముందు వాళ్లకు మేము ఉన్నాము అన్న ఒక ట్రస్ట్ బిల్డ్ చేయటం కోసం అంత టీం అంతా ఆ పని మీదే ఉంటాం. ఫస్ట్ రాగానే నేను ఒక ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ అయినప్పటికీ రాగానే చదువు పని కాకుండా టచ్, మేమున్నాం నీకని షోల్డర్ మీద ఒక చెయ్యి వేసి, నాన్న నీకేం భయం లేదు,
మనమందరం ఉన్నాము, చదువుకోకుంటే బాగానే, కానీ చదువులో కూడా ఒక ప్లెజర్ ఉందని చెప్పడానికి వాడు అక్కడ కూర్చొని ఉండగా మిగిలిన పిల్లల్ని చదివిస్తూ వాళ్లకు మనం చాలా కాంప్లిమెంట్ చేసి వాడికి క్లాప్ కొట్టించి, అరే నువ్వు ఇంత తెలియగలవాడి, నువ్వు పెద్దవుతే ఇదవుతావు అదవుతావు అని ఒక హోప్ పెట్టడం వల్ల ఓహో ఈ చదువులో కూడా ఇంత సంతోషం ఉందా, ఇది కూడా ప్లెజరేనా, కష్టం కాదు. చదువుకోకపోతే మా స్కూల్లో కొట్టి పారిపోయిన పిల్లలు, పనిలో పెడితే జీతాలకు పెడితే పారిపోయిన పిల్లలు కూడా, లేదు మేము కూడా చదువుకుంటాం అక్క, మాకు కూడా రాయించు, నువ్వు మాకు పాటలు నేర్పించు, అవి పాట చాలా బాగుంది. ఫస్ట్ పాటలతో దగ్గర కావడం, తర్వాత కొంచెం రైమ్స్, తర్వాత ఆటలు, ఆ తర్వాత నెక్స్ట్ బుక్ అది పట్టుకోవడమే. కానీ డైరెక్ట్గా రాగానే ఎవరిని కూర్చోపెట్టి క్లాస్లో కూర్చోపెట్టి డమ్ 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 అనేసి నిర్బంధ విద్యలాగా స్కూల్లో వేసినట్టుగా ఉండదు. టీం అంతా ఫస్ట్ వాడికి దగ్గర కావడానికే ప్రయత్నం చేస్తాం. నా పేరు పుణ్యవతి, అందరూ పుణ్య అంటారు. ఇక్కడ నేను హోమ్ మేనేజ్మెంట్ కమ్ టీచింగ్ చేస్తున్నాను. మార్నింగ్ 5:30కి పిల్లలు లేపుతాను, స్టడీ అవర్ చేపిస్తాను. తర్వాత వాళ్ళు యోగాకి ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్తారు. అప్పుడు నేను తర్వాత నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత టిఫిన్, మళ్ళీ ప్రేయర్ చేపిస్తాము. ప్రేయర్ చేపించి పిల్లలకి మంచిగా డ్రెస్ అది ఉందా లేదా అన్నీ చెక్ చేసుకొని వాళ్ళ బుక్స్ పెన్స్ అన్నీ చూసుకొని స్కూల్కి పంపిస్తాను. వాళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను రికార్డ్స్ వర్క్ ఏదైనా ఉంటే చూసుకుంటాను, ఇక్కడ మేనేజ్మెంట్ ఏదైనా వర్క్ ఉంటే చూసుకుంటాను. మళ్ళీ ఆఫ్టర్నూన్ వస్తారు ప్రైమరీ స్కూల్ వాళ్ళు, ప్లే స్కూల్ వాళ్ళు పడుకుంటారు. ప్రైమరీ స్కూల్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తాము. నెక్స్ట్ 5:30కి స్టడీ అవర్ చేపిస్తాము. స్టడీ అవర్లో మ్యాథ్స్, ఇంగ్లీషు, తెలుగు రాని వాళ్ళకి ఫస్ట్ ప్లే కార్డ్స్ ఉన్నాయి మా దగ్గర. ప్లే కార్డ్స్ ద్వారా తెలుగు అక్షరాలు నేర్పిస్తాను. అలాగే ఇంగ్లీష్ రోజుకి కొన్ని వర్డ్స్, ఏతో స్టార్ట్ అయినవి, బీతో స్టార్ట్ అయినవి, అలా కొన్ని వర్డ్స్ ప్లే కార్డ్స్ ద్వారా నేర్పించి దాన్ని ఫిలిం నిజం గేమ్ అని ఉంటుంది, రౌండ్గా సర్కిల్ కూర్చోబెట్టి పిల్లలకి ఆడిపిస్తాను. ఈ ఫీల్డ్లోకి రావడం నాకు ఇష్టం అండి, వీళ్ళతో చేయడము. పిల్లలతో ఉంటే నాకు వీళ్ళంతా కూడా అసలు బయట వాళ్ళు అనిపించుతుంది, నా ఫ్యామిలీ మెంబర్స్లా అనిపిస్తుంది. నాకు మా డాడీ లేరు, మా డాడీ సర్పంచ్గా చేసేవారనమాట. మా డాడీ చనిపోయిన తర్వాత ఇంటి దగ్గర ఉంటే నాకు అవే ఎక్కువ గుర్తుకొస్తూ ఉంటాయి. మాది చాలా మంచిగా రాయల్ ఫ్యామిలీ అనమాట. తర్వాత డాడీ చనిపోయాక కొద్దిగా డౌన్ అయింది, అప్పుడు నాకు చాలా బాధ అనిపించేది. ఇక్కడికి వచ్చాక డాడీని కూడా మర్చిపోయాను. నా పేరు ఎల్లయ్య, నేను సోషల్ ఆర్గనైజర్గా ఈ అమన్ వేదిక రెయిన్బో హోమ్స్లో పనిచేస్తున్నాను. అసలు ఏమి రాని పిల్లలు కూడా ఫస్ట్లో అసలు చదువు అంటేనే వద్దు అన్నట్టుగా మేము ఎంత చెప్పినా వినకుండా కూడా అసలు పలక బలపం పడేసిన పిల్లలు కూడా ఈరోజు మంచిగా చదివి మంచి స్కూల్లో కూడా మా పిల్లలే ఫస్ట్ వస్తున్నారు. అది మాకు సంతోషకరమైన విషయం. ఇప్పుడు మనం హోమ్స్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ యామిని గారితో మాట్లాడదాం. నమస్తే యామిని గారు. నమస్తే అండి. చెప్పండి, ఈ హోమ్స్ సిటీలో ఎన్ని ఉన్నాయి, మీరు ఎన్ని హోమ్స్ని మేనేజ్ చేస్తున్నారు? అమన్ వేదిక ఆర్గనైజేషన్ రెయిన్బో హోమ్స్ అండి. 2 బాయ్స్ హోమ్స్, 2 గర్ల్స్ హోమ్స్. ఇప్పుడు మనం ఉన్నది లాలాపేట బాయ్స్ హోమ్లో ఉన్నాము. గర్ల్స్ హోమ్స్ ముషీరాబాద్ గవర్నమెంట్ హై స్కూల్, మేడిబావి గవర్నమెంట్ స్కూల్, లాలాపేట గవర్నమెంట్ స్కూల్. ఇంకొకటి రీసెంట్గా స్టార్ట్ చేశాము బాయ్స్ హోమ్, అది చిల్కల్గూడలో కమ్యూనిటీ హాల్లో రన్ చేస్తూ ఉన్నాము. 4 హోమ్స్ మేము డైరెక్ట్గా రన్ చేయడం జరుగుతుంది. ఈ హోమ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే మేము రన్ చేస్తూ ఉన్నాము. మెయిన్ ఏంటి అంటే ఖాళీగా ఉన్న స్కూల్ బిల్డింగ్స్ని, బిల్డింగ్స్లో ఉన్న రూమ్స్ని ఐడెంటిఫై చేసి దాంట్లోని హోమ్స్ స్టార్ట్ చేయాలి, రన్ చేయాలి అనేది మా మెయిన్ మోటో అండి. ఒక్కొక్క హోమ్లో వచ్చి 100 గర్ల్స్ ఉన్నారు. బాయ్స్ హోమ్ మాత్రము 60 బాయ్స్ ఉన్నారు. చిల్కల్గూడ బాయ్స్లో మాత్రం రీసెంట్గా స్టార్ట్ చేశారు, 15 బాయ్స్ మాత్రమే ఉన్నారు. మెయిన్ మేము రన్ చేసేటప్పుడు పిల్లల్ని రాజీ లేని సూత్రాలు అని పెట్టుకున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కొట్టము, అందరినీ సమానంగా ప్రేమగా చూస్తాము, తర్వాత హోమ్ వదిలి వెళ్ళమని చెప్పము అనే ఈ మెయిన్ 3 ప్రిన్సిపల్స్తో మేము పెట్టుకొని రన్ చేయడం జరుగుతుంది. సర్వశిక్ష అభియాన్ వాళ్ళు ఆర్బీసీస్ రన్ చేస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళు పర్ చైల్డ్ 9 to 14 years మధ్యన ఉన్న పిల్లలకి 14 రూపీస్ సపోర్ట్ చేస్తారు. ఇంకా ఇక్కడ నీడ్ అంటే మెయిన్ స్పేస్, వాటర్ ప్రాబ్లం ఉంది అండి. ఇక్కడ 60 చిల్డ్రన్ 2 రూమ్స్లోనే మేము ఉంటున్నాము. ఇంకా కొంత స్కూల్లో ప్లేసెస్, బిల్డింగ్ కావాలి స్టే చేయడానికి.
తర్వాత సివిల్ సొసైటీ నుంచి అయితే వాళ్ళ టైం ఎక్కువ వచ్చి ఈ పిల్లలతో స్పెండ్ చేసి వాళ్ళతో మాట్లాడి రిలేట్ అయితే బాగుంటుంది అని కోరుకుంటున్నాను. ఒక పూట ఒక మనిషికి భోజనం పెట్టాలన్నా వెనక్కు తగ్గే మనుషులున్న ఈ సమాజంలో ఇలాంటి చిన్నారుల జీవితంలో వెలుగులు నింపాలనే ఆలోచన రావడం అభినందనీయం. ఒకప్పుడు 15 మంది స్ట్రీట్ చిల్డ్రన్స్ తో స్టార్ట్ అయిన ఈ అమన్ వేదిక రెయిన్బో హోమ్ ఈనాడు ఎంతో మంది చిన్నారులకు ఆసరాగా నిలుస్తోంది. మంచి మనసుతో ఇంతటి మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఈ హోమ్ మేనేజర్ సురేష్ ఈ పసిమొగ్గుల కోసం ఎలా తాపత్రయపడ్డాడో పడుతున్నాడో ఆయన మాటలోనే విందాం. సో మొట్టమొదటిగా ఇది 2009 ఏప్రిల్ 18కి మేము 18 పిల్లలతో మేము స్టార్ట్ చేసామండి. సో ఆ క్రమంలో ఇంకా పిల్లల్ని మనం స్ట్రెంథనింగ్ చేయాలి, తీసుకురావాలి అని చెప్పేసి మేము స్టేషన్ తర్వాత స్లమ్ ఏరియాలో అక్కడక్కడ తిరగడం జరిగింది. ఇప్పుడు మా దగ్గర 2 ఇయర్ నుంచి బిలో 15 ఇయర్ దాకా ఉన్నారు. సో దీంట్లో ప్లే స్కూల్ పిల్లలు వచ్చేసి 10 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు వీసీ సెంటర్లో ఇక్కడే జాయిన్ చేశాము. సో మిగతా పిల్లలందరూ ఇక్కడ హై స్కూల్లో తర్వాత హై స్కూల్ ప్రైమరీలో చదువుతున్నారు. సో ఇంకా 10 మెంబర్స్ని ఇక్కడ ప్లేస్ సరిపోక సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో జాయిన్ చేసాం దిల్సుఖ్ నగర్ కొత్తపేటలో. సో అక్కడ 12 మంది పిల్లలు చదువుతున్నారు. సో ఈ క్రమంలో మాకు చాలా బయట నుంచి ఫోన్స్ వస్తూ ఉంటాం అనమాట, పిల్లలు ఎక్కడ తప్పిపోయారు తర్వాత వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పి. ఆల్రెడీ మాకు ఇంతకుముందు తిరిగి మేము పిల్లల్ని తీసుకొచ్చాం కాబట్టి ఐడెంటిఫై ఉందన్నమాట, మా నంబర్స్ కానీ హోమ్ పేరు కానీ. సో ఈ ఉన్న క్రమంలో సో మాకు ఫోన్ చేసి చెప్పేవాళ్ళమాట, ఇక్కడ వచ్చి తీసుకెళ్ళండి బాబు అని. అప్పుడు మేము అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్లో వాళ్ళతో మాట్లాడి ఆ బాబుని తీసుకురావడం జరుగుతుంది. మీకు రోడ్ మీద ఎక్కడైనా మామూలు జనానికి పిల్లలు ఎక్కడైనా కనిపిస్తాయి ఇలాంటి స్ట్రీట్ చిల్డ్రన్, మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే నెంబర్ ఏంటండి? సో మా దగ్గర ల్యాండ్లైన్ ఉందండి 27000434, తర్వాత 7702161535. ఈ నెంబర్కి కాల్ చేసి ఎనీ టైం ఎప్పుడైనా కానీ ఏ ప్లేస్లో ఉన్నా కానీ అక్కడ మేము రీచ్ అయ్యి ఆ పిల్లల్ని తీసుకురావడం జరుగుతుంది. సో అలాగే మాకి స్టేషన్లో జిఆర్పి అండ్ ఆర్పిఎఫ్ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర మీ మిత్ర యోజన అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. సో వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కూడా ఒక రిలేషన్షిప్ పెట్టుకొని అక్కడ ఉన్న వెండర్స్ కానీ పోర్టర్స్ కానీ వాళ్ళ దగ్గర మనం అప్పుడప్పుడు కండక్ట్ అవుతూ ఎవరైనా వచ్చిన పిల్లల్ని మాకు కాంటాక్ట్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళకి కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పిల్లల్ని ఇక్కడ తెచ్చిన తర్వాత పిల్లలతో ఫేస్ చేసే ఇబ్బందులు ఏమిటండి? సో పిల్లలతో ఫేస్ చేసే ప్రాబ్లం అయితే చాలా ప్రాబ్లం ఉంటుంది. సో అది మనకి ఎంత మాత్రం పేషెన్స్ ఉంది అని మమ్మల్ని వాళ్ళు టెస్ట్ చేస్తారేమో అనిపిస్తుంది. సో ఇక్కడ వాళ్ళు ఇంతకుముందు ఇంత ఫ్రీగా స్వతంత్రంగా వాళ్ళు రైల్వే స్టేషన్లో ఎక్కడ పడితే అక్కడ పోవడం తిరగడం ఇష్టం వచ్చిన పని చేయడం చేస్తూ ఉంటారు. సో ఎందుకంటే వాళ్ళు ఎవరిని పట్టించుకోరు, వాళ్ళ ఇష్టరాజ్యము. సో ఈ క్రమంలో వాళ్ళకి ఎన్నో అలవాట్లు ఉంటాయి. సో ఆ అలవాట్లని మనం ఇమీడియట్గా వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకురాగలుగుతాము, ఫస్ట్ స్టెప్. సో సెకండ్ స్టెప్ అవి మెల్లమెల్లగా అవి ఎలా మానిపియాలి అనేది పెద్ద టాస్క్ అయిన పని. ఎందుకంటే అది ఒక్కసారి ఒక పూటకి అది గుర్తొచ్చింది అని అంటే కావాలనుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడము చాలా ఆలోచన వస్తుంది వాళ్ళకి. సో తనని గుర్తించి ఆ క్రమంలో ఏమైతే కావాలి అనేది మనకు తెలిసిన తర్వాత అబ్బాయిని పిలుచుకొని ఇండైరెక్ట్గా సో ఇండివిజువల్గా మాట్లాడి అబ్బాయికి ఏం కావాలనేది ఆ టైంలో సో మెల్లమెల్లగా అబ్బాయిని కౌన్సిలింగ్ చేసుకుంటూ అబ్బాయిని ఇక్కడే ఉండేటట్టు మనము ప్రయత్నం చేస్తాము. ఎవరైనా ఏమైనా డొనేట్ చేయాలనుకుంటే ఏ రూపంలో డొనేషన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో మనకి ఇక్కడ వచ్చే గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ మేము దేనికి పెట్టలేకపోతున్నాము. సో ఇంకా వీళ్ళకి క్వాలిటీగా ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ సో వాళ్ళని ఇంకా మనం ఎదిగించాలంటే ఖచ్చితంగా మనకి బయట నుంచి మనకి సపోర్ట్ కావాలి, అది ఏ రూపమైనా పర్లేదు. సో వచ్చి ఒక 1 అవర్ మన పిల్లలతో స్పెండ్ చేసి ఒక మంచి స్మైల్ ఇచ్చిపోయినా కానీ మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పప్పు దగ్గర నుంచి ఉప్పు దగ్గర వరకు ఈ రోజులో చూస్తుంటే ప్రతి ఒక్కటి ఏం కొనలేని పరిస్థితిలో ఈ పిల్లల్ని మనం చూసుకోగలుగుతామంటే సో ఇప్పటికీ మేము చాలా వరకు మేము కష్టపడుతూనే ఉన్నాము. మనం కష్టపడుతున్నాం కానీ పిల్లల్ని కష్టపెట్టద్దు, ఏ రూపానికి ఏ మాత్రానికి వాళ్ళకి తక్కువ చేయొద్దు అనే క్రమంలో మేము తీసుకెళ్తున్నాము. ఇంకా దీన్ని సక్రమంగా సరిగ్గా తీసుకెళ్లాలనుకుంటే మీ ప్రేమ ఆప్యాయత మీ ఒక సహకారం కూడా కావాలి. సో మీరు ఏ టైంలోనైనా వచ్చినా కానీ పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దయచేసి మీరు ఏ రూపంలో అయినా వేయడానికి మీరు ముందుకు వస్తే దానికి మేము రుణపడి ఉంటాము. లాలాపేట్లో ఉండే ఈ అమన్ వేదిక రెయిన్బో హోమ్ హాస్టల్లో చిన్నారులు వారి వారి అమ్మానాన్నల ప్రేమను పొందలేకపోయినా మంచి మనసున్న వారి ప్రేమను పొందుతూ ఎంత హాయిగా కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారో చూడండి.
ఓన్లీ చదువు ఆటపాటలతోనే కాకుండా ఈ చిన్నారులు మంచి మనసుతో తమకు అన్యాయం చేసిన ఆ దేవుణ్ణే మళ్ళీ ఎంత గొప్పగా వేడుకుంటున్నారో చూడండి. దైవమా అనుసాధన దేవనాథులు దక్షరాన్మంతో మనిషి కూడా కలపాలని నమ్ముతున్నాం, కోరుతున్నాం. God, you believe in and student, our and testimony to all the people in these ages, old and journey of love. అంతేకాదు వీరికి నీడనిచ్చిన ఈ అమన్ వేదిక రెయిన్బో హోమ్ ఎంతటి గొప్పదో, వీరు ఎంత గొప్పవాళ్ళో అందరికీ ఈ పాట రూపంలో తెలుపుతున్నారు. పిల్లలంటే ఎవరో కాదు అమను వేదిక పిల్లలమ్మ, పిల్లలంటే ఎవరో కాదు అమను వేదిక పిల్లలమ్మ, అమను వేదిక పిల్లలమ్మ అక్షర జ్యోతులమ్మ, అమని వేదిక పిల్లలమ్మ అక్షర జ్యోతులమ్మ, ఆటలల్లో పాటలల్లో రాటుదేలిన పిల్లలమ్మ, ఆటలల్లో పాటలల్లో రాటుదేలిన పిల్లలమ్మ, చదువే విజయమంటూ సాటి చెప్పిన పిల్లలమ్మ, చదువే విజయమంటూ సాటు చెప్పిన పిల్లలమ్మ, పిల్లలంటే ఎవరో కాదు అమను వేదిక పిల్లలమ్మ, పిల్లలంటే ఎవరో కాదు అమని వేదిక పిల్లలమ్మ, పిల్లలంటే ఎవరో కాదు అమను వేదిక పిల్లలమ్మ, పిల్లలంటే ఎవరో కాదు అమని వేదిక పిల్లలమ్మ. ఇలాంటి పసిపిల్లల ఉన్నతి కోసం, వారి పై చదువుల కోసం సాటి పౌరుడిగా సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా మనపై ఉంది. అందుకే తోచినంతగా సాయం చేసి ఈ హోమ్ నిర్వహిస్తున్న సేవలో మనము భాగస్వాములవుదాం. నా పేరు కృష్ణ సార్. నేను ఇక్కడ ఈ హోమ్లో టీచర్గా పనిచేస్తున్నాను. 24 hours ఇక్కడనే ఉంటాను, పిల్లల దగ్గరనే ఉంటాను. ఇంకా వీళ్ళకు ఫస్ట్ మార్నింగే 5:30కి లేపేసి 40 minutes దాకా వాళ్ళకు ఎక్సర్సైజ్ రన్నింగ్తో స్టార్ట్ చేస్తాం. ఎక్సర్సైజ్ చేపిస్తాం, మెడిటేషన్ చేపిస్తాం, యోగా చేయించి అక్కడ నుంచి వాళ్ళకు ఫ్రెష్ అప్కు పంపిస్తాం. 40 minutes ఇక్కడనే కేటాయిస్తాం. ఫ్రెష్ అప్, టిఫిన్స్ అన్నీ అయిపోతున్నాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ 3:30కి వాళ్ళ క్లాసులు అయిపోతున్నాయి. స్కూల్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తారు. వచ్చినాక మళ్ళీ వాళ్ళు ఓకే యథావిధిగా 4 o'clock మళ్ళీ స్నాక్స్ అలా అయిపోయినాక స్నాక్స్ ఇస్తాం. స్నాక్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ వాళ్ళకు 30-35 minutes మళ్ళీ కొద్దిసేపు ఎక్సర్సైజ్ చేపిస్తాం. అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళకు యథావిధిగా క్లాస్ స్టార్ట్ అవుతుంది. బాగా హ్యాపీగా ఉంది సార్. బయట పనితో చెప్పుకోవడం కంటే ఇక్కడ ఇలా చేస్తున్నాను చెప్పుకోవడం కూడా హ్యాపీగా ఉంది సార్ ఇక్కడ మాకు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సామాజిక స్ఫూర్తితో మెలిగి తోటివారికి సాయపడాలి అనే కాంక్షతో ముందుకు వచ్చి తమ వంతు సాయం చేసి నవ సమాజ నిర్మాణానికి కృషి చేసే ప్రతి ఒక్కరూ కూడా ఈ 100కో కోటికో ఒక్కరు. విద్యలనే చక్కగా నేర్చి బాధ్యతగా చదువులు చదివి గొప్ప పేరు సంపాదించవా, నీవే మహనీయుల మాటే నిలపవా, మంచితనం పెంచేస్తూ వంచన తుంచాలి, నీ చదువే వెన్నెల వెలుగయ్యా, నీ విద్యే విలువలు పెంచునయా, విద్యలనే చక్కగా నేర్చి బాధ్యతగా చదువులు చదివి గొప్ప పేరు సంపాదించవా, నీవే మహనీయుల బాటే నడుచుకో.